అంటే బీబీ హౌస్లో ఫిల్టర్స్ లేకుండా ఫస్ట్ నిన్ను ట్రోల్ చేసినా కూడా తర్వాత ఫిల్టర్స్ లేకుండా ఆడింది ఎవరైనా ఉంటే అది అమర్దీప్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా నీ నేమ్ కింద పెట్టేసుకున్నావు. సో అసలు ఫస్ట్ 5 వీక్స్ నువ్వు గేమ్ ఆడలేదు, అసలు దానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తావు? నాకు అదే అర్థం కావట్లేదు. ఫస్ట్ 5 వీక్స్లో నేను గేమ్ ఆడలేదు అంటున్నారు, మిగిలిన వాళ్ళు ఏం పోటీ చేసి అన్నారు. అసలు అమర్ ఎప్పుడు ఆట మొదలు పెట్టాడు? ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా నాకు అర్థం కాదు. ఆడలేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సరే ఏం ఆడలేదు, ఫస్ట్ వీక్ బీస్ట్ టాస్క్ అదొకటే జరిగింది. ఎలాగానే ఓకే ఓడిపోయాము, హౌస్ మేట్ సందీప్ మాస్టర్ అయ్యారు, అయిపోయింది. రెండో వారంలో మహాబలి రణధీర నేను దాంట్లో గేమ్ ఆడలేదా? ఆ యావరగాని పట్టుకొని నించుని నేనే కదా. మరి ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడినాము, మళ్ళీ ఆ గ్రూప్లో నేను కూడా గేమ్ ఆడినా కదా. నేను కూడా అందరితో కలిసి లాగితేనే కదా ఆ పక్కలు ఇటుపక్క వస్తారు. మరి అది కూడా గేమ్ ఆడినట్టే కదా. లేచాను, మాట్లాడుతున్నాను. గేమ్ అంటే గేమ్ ఆడడం ఒకటే గేమ్ కానీ అందరూ అంటారు ఆడినోళ్ళే గేమ్ అని. అక్కడ మనం ఉండే ప్రవర్తన కూడా గేమే కదా. అలాంటప్పుడు నేను నాలాగా నేను ఉండడం కూడా గేమే కదా అది. సరే మన థర్డ్ వీక్ వెళ్దాం. థర్డ్ వీక్ వెళ్తే ఏమైంది? హెయిర్ కట్ది నేను ఇవ్వను. నేను ఇవ్వను, నీకు ఇష్టం నువ్వు ఇచ్చుకో, నేను ఇవ్వను. నాకు అది నాకున్న ప్రాబ్లమ్స్ నాకునే, నేను చెప్పుకున్నా, నేను ఇవ్వను. అంతకు మాత్రం ఆడినట్టు కాదే. అంటే నేను ఇవ్వను అని నేనే బ్యాక్ ఆఫ్ అయ్యాను. ఇంకా నువ్వేం నాకు చెప్పేది? నాకు అర్థం కాదు. ఆ రోజు బిగ్ బాస్తో నేనే అన్నాను, బిగ్ బాస్ నేనే గివ్ అప్ ఇస్తున్నాను అని నేనే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత నువ్వు ఆడలేదని చెప్పడం ఏంది? నాకు అర్థం కాదండి. అరే నాకు ఇష్టం, నాది నా ఇష్టము, నా పర్స్పెక్టివ్ని కూడా నువ్వు లేదు నువ్వు ఆడలేదంటే, ఇచ్చి ఆడడం గేమ్ అయితే ఇవ్వకుండా ఆడడం కూడా గేమే నా వరకు. సో నీ గేమ్ నువ్వు జెన్యూన్గా ఆడా. సరే ఫోర్త్ వీక్ వద్దాం. బీబీ బ్యాంక్ టాస్ జరిగింది. మళ్ళీ బజార్ కొట్టాను కదా, కాయిన్స్ తీసుకున్నాను కదా. నేను రతిక తేజ గౌతమ్ గారు మేము గేమ్ ఆడాము కదా. మళ్ళీ అది గేమ్ కాదా? ఈ గేమ్ ఆడినాను. మరి చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా ఆడలేదా? మళ్ళీ అప్పుడు కనపడలేదా? బేసిక్గా చూపించలేదేమో అయితే, లేదంటే వీళ్ళేమైనా చూడలేదేమో అయితే. సరే 5వ వారానికి వద్దాం. బడ్డీ టాస్క్ ఆడాను మాస్టర్తో. సరే ఆ పర్టికులర్ గేమ్స్లలో ఫౌలు అని ఎగిరారు. సరే బడ్డీ టాస్క్ ఆడేటప్పుడు ఫస్ట్ టాస్క్ స్లామ్ టాస్క్. స్లామ్లో టీత్ తీసుకొని రావాలి. నేను స్లామ్లో వెళ్తున్నప్పుడు మాస్టర్ తిరిగి వచ్చి గంట కొట్టింది మాస్టర్. నేను కొట్టానా? నేను కొట్టలేదు. నాకేమనిపించింది, ఓకే ఈయన కొట్టాడు, పోతే పోయింది, మళ్ళీ మనం కంప్లీట్ చేసి కొట్టచ్చులే. 25 నిమిషాల గ్యాప్లో ఎవరు కొట్టలేదు. సరే నేను వెళ్ళి కొట్టాను అన్నీ కంప్లీట్ చేసి పెట్టి. నేనేమనుకున్నాను, సరే కొట్టినా సరే మళ్ళీ కొట్టచ్చులే అనుకున్నాను. సరే స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు తప్పో రైటో నన్ను నమ్మి ఒక బడ్డీ ఉన్నప్పుడు సరే నేను అది కరెక్ట్ అని చెప్పి నేను స్టాండ్ తీసుకున్నాను. అందులో తప్పేముంది? నీ ఫ్రెండ్తో నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఓకే తప్పైనా సరే నువ్వు సపోర్ట్గా నించో, నువ్వు నీకంటూ ఒక డిఫెండ్ చేసుకోవాలి. జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ బుద్ధి ఏమైంది? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? సరే అది అయిపోయింది. ఫ్రూట్ నింజాలో లెగ్ ముందు పెట్టి ఆడాను అని చూపించారు. అవును, ఆ లెగ్ ముందు పెట్టి ఆడా. నా చూపు బాగా చూస్తే గ్రీజ్ మీద ఉందా, ఎదురుగా బకెట్ మీద ఉందా? కావాలని ఆడినోడు ఇలా చూసుకొని ఆడతాడు. నేను ఆ బాస్కెట్నే చూస్తేస్తున్న, ఆ లైన్ని క్రాస్ చేస్తున్న సంగతి నేను పూర్తిగా మర్చిపోయా. ఓకే ఒకసారి అది కూడా చూడమను. ఫౌల్ ఆడుతున్నాను నేను కాలు మాత్రం చూస్తున్నాను కదా, నా కంటి చూపు కూడా చూడమను. ఎక్కడ చూస్తున్నాను, దేన్ని చూస్తున్నాను, ఎక్కడుంది నా లుక్ అనేది చూడమను. సరే మాస్టర్ దాంట్లో ఏదో గుజ్జు అంతా వేసి నింపి పెట్టాడు. బిగ్ బాస్ సడన్గా ఏమన్నారు, మొత్తం అదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పు ఎంత అన్నారు. నేను సంచాలక్ అనే విషయం నాకు ఎప్పుడు వీకెండ్లో తెలిసింది, నాకు తెలియదు. సంచాలక్ అని నేను తెలిసింది అంటే నేను ఏదో పెట్టావని తీసావని కదా. గుజ్జు నేను పెట్టానా? మరి నేను ఎక్కడ ఫౌల్ అన్నాను? సరే ఆ రెండింటిని ఫౌల్ అని కన్సిడర్ చేశారు. ఓకే ఫౌల్, 2 ఫౌల్స్ అయ్యాయి. దొంగ టాస్క్లో లోపలికి వెళ్ళి నేను 4 తీసుకొచ్చాను కదా లోపలికి వెళ్ళి. మరి నేను ఇంకా ఎక్కడ ఫౌల్ ఆడినా? అంటే మిగిలిన వాళ్ళు దాచుకునేది కనపడలేదా? దాచిపెట్టుకొని పక్కన పెట్టుకుని కనపడలేదా? మరి అలాంటి అయితే ఆ రోజు మళ్ళీ నాగార్జున గారు ఏం చెప్పారు వీకెండ్లో, టీత్ని మొత్తం అలైన్మెంట్ చేసిన తర్వాతే గంట కొట్టాలి అని చెప్పి. మళ్ళీ ప్రశాంత్ శివాజీ అన్న కరెక్ట్గా పెట్టారా? గౌతమ్ సుబ్బేమని కరెక్ట్గా పెట్టారా? ఆ రోజు అందరూ ఆడారు ఫౌల్ గేమ్స్, బట్ నన్ను హైలైట్ చేశారు. అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా నిన్నే హైలైట్ చేశారు అనడానికి? అంటే వాళ్ళు కూడా ఫౌల్ గేమ్ నచ్చిన వాళ్ళే కదా పైకి తీసుకెళ్తారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత నేను చూసా ఎంత ట్రోల్ చేశారంటే, బిగ్ బాస్ ఒక రేంజ్ ఆఫ్ నాకు నేమ్ వస్తే రెండో రేంజ్ ఆఫ్ నేమ్ వీళ్ళే ఇచ్చారు. అసలు ఏమి ట్రోల్స్ తెలుసా? అసలు ఇంతకన్నా ఎవరికైనా ఇంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందా?
ఎంత భయంకరమైన పబ్లిసిటీ తెలుసా? లైఫ్లో ఏం జరిగినా చిల్ అవ్వాలి బ్రో అన్నట్టు. నా సావి రంగం మామూలుగా లేదు అసలు. అంటే నా గురించే డిస్కషన్, నా గురించి నిజంగా అరే ఎంతమంది మీరు అసలు నా గురించి మాట్లాడుతున్నారు డే అండ్ నైట్. నిజంగా నాకన్నా అట్లీస్ట్ నేనైతే ఊర్లో వెళ్ళి హ్యాపీగా వెళ్ళి మంచిగా మూవీస్ చూస్తూ కూర్చున్నాను, గేమ్స్ ఆడుకున్నాను, గన్ ఫైరింగ్ చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా గురించి మాట్లాడుకుంటుంటే నాకు అదే నా గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకే డన్. యూట్యూబ్లో చాలా మంది పాపం ఏవేవో స్టోరీస్ రాసి కొంచెం శాలరీస్లో అమౌంట్ కూడా ఎర్న్ చేసినట్టున్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చావేంటి అమర్? లెట్ దెమ్ డూ, హ్యాపీగా చేసుకోమా. నేను అందరికీ నెగిటివిటీ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, బ్రో ఐ డోంట్ కేర్, చేసుకోండి, ఎంత చేస్తారో చేసుకోండి, ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక్కటే నేను చెప్పాలనుకున్నది, ఆడోళ్ళని తిట్టుకోకుండా, ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా దమ్ము ఉంటే నన్ను తిట్టమని చెప్పాను. నన్ను తిట్టమను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని మర్చిపోయి విచక్షణంగా ప్రవర్తించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉన్నాయి. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అలాంటి ఫోటోలు పెట్టారు, విత్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్తో ఉన్నాయి. నేను అవి తీసుకొని ఏమన్నా చేయొచ్చు, ఎక్కడికైనా చెప్పచ్చు. కానీ ఎంత నీచంగా తయారన్నారనే విషయాన్ని నేను దాన్ని ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. మన ఇంట్లో అమ్మ అంటాం, ఒక అమ్మకి మనలో ఉన్న కొన్ని భాగాల ఫోటోలు తీసి పెడితే ఎలా ఉంటుంది? పెట్టచ్చు. అలాంటి అమ్మకు పెట్టారు కదా, తేజుకు కూడా పెట్టారు, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అమ్మాయిలకి పెట్టారు. అంత లేస్తుందా? వెరీ గుడ్. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఏదైనా పెడితే వాళ్ళు కూడా ఇలానే ఊరికే ఉంటారు అంటే అప్పుడు నాకు దగ్గరకు వచ్చి అట్లా నేను ఊరికే ఉంటా. ఆ నిమిషం అవి చూసినప్పుడు నిజం చెప్తున్నాను కదా, ఎదురుగా ఉండింటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ నేను ఫీల్ అయింది అదొక విషయమే. ఒక తల్లికి, ఒక ఆడదానికి పెట్టాల్సిన ఫోటోలు కావవి. మీకు నిజంగా అంత దమ్ముంటే నేను మగోన్నే, నేను మగాడినే, నాకు పెట్టు. లేదా నన్ను పిలుస్తావా? కామెంట్ పెట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా పెట్టండి, లేదా నా నెంబర్ కూడా పెడతాను. రండి, నాకేం నేర్పించాలనుకుంటున్నారు, నాకేం చెప్పాలనుకుంటున్నారు, రండి కూర్చొని సంతోషంగా మాట్లాడుకుందాం. అంతేగాని ఆడవాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు లోపల బాధపడుతున్నారు, లోపల కుంగిపోయి ఏడుస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎస్, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఆంటీతో, తేజుతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫోటోలు పెట్టారో తెలుసు కదా. ఎంత వల్గర్ ఫొటోస్ని, అబ్బాయిల అంగాల ఫోటోలను తీసుకొనేసి నువ్వు పెట్టి ఆడపిల్లలకి అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టావే. ఏ ఫోటోలు మీకు ఎవరన్నా పెడితే నాకు అందుకే అసహ్యం వేసి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, బయటికి రాలేదు. నేను ఇవన్నిటినీ సీరియస్గా తీసుకొని అంటే నేను ఈరోజు వేరే రకంగా ఉండేవాడిని. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఓకే, మళ్ళీ ఇంక నుంచి అలాంటివి పెట్టదలుచుకుంటే దయచేసి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి బాగుంది అనుకుంటే మాకు పెట్టండి. అంతే.